గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ఎవరికీ తీసిపోరన్నటువంటి విషయాన్ని నిరూపించాలన్న ఉద్దేశంతోనే వందే మాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనందరికీ తెలుసు, ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా శ్రమజీవుల పిల్లలే. కష్టం చేస్తూ తమ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఎన్ని కష్టాలైనా భరిస్తూ తమ పిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి ప్రభుత్వ బడులని ఈరోజు పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మెల్లమెల్లగా ప్రభుత్వ బడి సమాజానికి దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో ఇన్నాళ్ళు ఓ వెలుగు వెలిగినటువంటి ప్రభుత్వ బడులు ఈరోజు ఎందుకు సమాజానికి దూరం అవుతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. సమాజమే బాధ్యత తీసుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఎక్కడో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలే అద్భుతమని భావిస్తే దానికి మనం ఏం చేయలేం. కానీ దాని ఫలితాలన్నీ చూసుకుంటే మనకు ప్రత్యక్షంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలే మెడికల్లా ప్రతి ఉద్యోగంలోనూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లోనూ ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చే అనన్యారెడ్డి పొనకల్ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్గా మొన్న ఆల్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్ సాధించింది. అది మామూలు వ్యవహారం కాదు. ఇక్కడే చదువుకుంది, మన మధ్యనే చదువుకుంది. కానీ అమ్మాయి పట్టుదల, కృషి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల ఈరోజు పాలమూరు కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటినటువంటి ఒక గొప్ప విషయాన్ని సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం. అందుకే ఈ పండగని మనం వేడుకగా జరుపుకుందాం. మన పిల్లల్ని మనం ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాం. వందే మాతరం ఫౌండేషన్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సమాజాన్ని చూసి మనం రోజు తిట్టుకుంటూ ఉంటాం. వాట్సాప్లోనూ పెద్ద పెద్ద సందేశాలు ఇస్తుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకంటే సందేశాలు ఇవ్వడం అనేది సహజంగా మారిపోయింది. ఎవరైనా మంచి సందేశం పెడితే దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేస్తారు, కానీ తను ఏం చేస్తున్నాడో చూసుకోరు. అలాంటి సందర్భంలో ఈ సంస్థ కూడా తను ఒట్టి మాటల్ని కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టడానికి మనస్ఫూర్తిగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి సంస్థ వందే మాతరం ఫౌండేషన్. ఆ వందే మాతరం ఫౌండేషన్ కల్వకుర్తిలో కూడా మీకు అక్షరవనం పేరిట ఒక పెద్ద విద్యా సంస్థ నడుపుతుంది. కొన్ని ఎకరాల్లో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో కేవలం ప్రభుత్వ బడి పిల్లలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ వాళ్ళని ఒక ఎగ్జామ్ ద్వారా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ అక్కడ అక్షరవనంలో ప్రత్యేక విద్యను అందిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అన్ని రకాలుగా మనం అన్ని విషయాల్ని మనం నేర్పిస్తున్నాం. జీవిత నైపుణ్యాలు నేర్చుకుంటూ వాడు బయటికి వెళ్తున్నాడు. అదే మీరు కార్పొరేట్ పాఠశాలలకు వెళ్ళినప్పుడు వాడు ఫారం కోళ్ళలాగా వాడు ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో వాడు వెళ్ళిపోయి తర్వాత ఎక్కడైనా చిన్న ఆటంకం కలిగితే కూడా జీవితమే కాదనుకొని చనిపోతున్నటువంటి సందర్భాలని కూడా మనం చూస్తున్నాం. కానీ అది కాదు మనం నేర్పించాల్సింది. శ్రమ నేర్పించాలి, తర్వాత వాడికి విలువలు నేర్పించాలి. ఇవన్నీ నేర్పించకపోతే రేపు భవిష్యత్తులో వాడు ఎందుకు కొరగాని వ్యక్తిగా మారిపోతాడు. అందుకోసమే ఈ సంస్థ జాతీయ భావాలతో, జాతీయ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతరం నినాదంతో, అదే పేరుతో ఈరోజు వందే మాతరం ఫౌండేషన్గా ఏర్పడి ఈరోజు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ఈ సంస్థ పక్షాన సాదర స్వాగతం చెప్తూ మరొకసారి కలుసుకుందాం. Subscribe to our channel, click the bell icon and